వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అని కాకపోయినా అంచనాల పేరుతోటి కొన్ని సంస్థలు వారి సర్వే రిపోర్ట్లను ప్రజల ముందుకు తీసుకొస్తున్నాయి. దానిలో భాగంగానే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఇండివిజువల్గా డిస్ట్రిక్ట్స్ వారీగా నియోజకవర్గాల వారీగా వారి గెలుపు అంచనాని మనకి రిలీజ్ చేశారు. ఈరోజు ప్రజలకు లేటెస్ట్గా దానిని అందిస్తున్నాం. మొట్టమొదటి చూసినప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్గా వీళ్ళ గెలుపు అంచనాలని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఇక డీటెయిల్డ్ సర్వేలోకి వెళ్ళినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 సీట్లకు గాను ఉమ్మడి జిల్లాలను మనం అంచనా వేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలను మనం క్లియర్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని అంచనా వేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ సెగ్మెంట్స్కి గాను వైఎస్ఆర్సీపీ 8 సెగ్మెంట్స్లో విజయం సాధిస్తుందని, ఎన్డీఏ 2 స్థానాల్లో విజయం సాధిస్తుందని, కీన్ కంటెస్ట్ దీనిలో ఏమీ కనబట్టలేదు. ఇక 8 స్థానాల్లో స్పష్టమైన మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుపు సాధిస్తుందని ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు తెలియజేస్తున్నారు. వీరు క్లియర్గా వాళ్ళ ఆఫీస్ అడ్రస్తో సహా ఇచ్చారు. ఇట్స్ బేసికలీ ఫ్రమ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ 8/2/293/82C/124-B, సెకండ్ ఫ్లోర్, లక్ష్మీ నివాస్, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 5, హైదరాబాద్. ఎందుకని క్లియర్గా ఇస్తున్నానంటే మీకు ఎగ్జిట్ పోల్స్ లాగా అనిపించే ఈ అంచనా పోల్స్లో వారి అంచనా నిజమైతే వారికి మంచి పేరు రావాలని ప్రజా చైతన్యం కోరుకుంటుంది. ఒకవేళ అంచనా తప్పైతే ప్రజల్లో వారు ఈ విశ్వాసాన్ని కోల్పోతారని ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారికి ముందుగానే హెచ్చరిస్తున్నాం. రైట్, ఇక సర్వేలోకి వెళ్ళినట్లయితే శ్రీకాకుళం 10 సెగ్మెంట్స్లో 8 వైఎస్ఆర్సీపీ, 2 ఎన్డీఏకి ఇచ్చారండి. అండ్ విజయనగరం జిల్లాలోకి వెళ్ళినట్లయితే 9 స్థానాల్లో 7 వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని, 1 స్థానంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు విజయం సాధిస్తున్నాయని తెలియజేశారు. అండ్ విశాఖపట్నంలోకి వెళ్ళినట్లయితే 15 స్థానాలకు గాను 8 వైఎస్ఆర్సీపీ మరియు ఎన్డీఏ 6 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలియజేశారు. ఇక ఈస్ట్ గోదావరి 19 స్థానాలకు గాను 8 వైఎస్ఆర్సీపీ, 8 ఎన్డీఏ కూటమి మరియు కీన్ కంటెస్ట్ కూడా ఇక్కడ కనబడుతుంది. 3 స్థానాలు. ఒకవేళ ఈ 3 స్థానాలు ఎన్డీఏ ఖాతాలోకి జమైన పక్షంలో ఇవి 11-8, లేదా ఈస్ట్ గోదావరిలో 8 స్థానాలకి వైఎస్ఆర్సీపీ ఈ కీన్ కంటెస్ట్ 3 జమైనట్లయితే 11-8 లాగా అక్కడ కీన్ కంటెస్ట్ ఒక 3 స్థానాలు కనబడుతున్నాయి. ఇక వెస్ట్ గోదావరి జిల్లాలోకి వచ్చినట్లయితే మొట్టమొదటిసారి ఇక్కడ వెస్ట్ గోదావరిలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షానికి ఎడ్జి కనబడుతుంది. వీళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం ఎన్డీఏ భాగస్వామ్య పక్షానికి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ని మరియు కీన్ కంటెస్ట్లో ఇంకొక 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ కనబడుతున్నాయి. మొత్తం మీద చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ క్లియర్ ఎడ్జ్ 5 స్థానాల్లో, ఎన్డీఏకి 7 స్థానాల్లో, కీన్ కంటెస్ట్ 3 స్థానాల్లో వీళ్ళు సూచించారు. ఇక ఇది ఉమ్మడి జిల్లాల అంచనా. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఇచ్చిన ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి జిల్లాలు ఇంతకుముందు ఉన్న 13 జిల్లాల్లో గాను వాళ్ళు ఇచ్చిన గెలుపు అంచనాలని మీకు అందిస్తున్నాం. ఇక కృష్ణా డిస్టిక్లోకి వచ్చినట్లయితే 16 స్థానాలకు గాను 9 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 6 స్థానాల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, 1 స్థానం హోరాహోరీ పోరాటం ఉందని ఇక్కడ తెలియజేస్తున్నారు. అండ్ గుంటూరు డిస్టిక్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు గాను 7 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 7 స్థానాలు ఎన్డీఏ, 3 ఇక్కడ కీన్ కంటెస్ట్లో కనబడుతుంది. అంటే ఈ 3 ఇటు వస్తే వైఎస్ఆర్సీపీ 10 అవుతాయి. అదే కీన్ కంటెస్ట్లో ఉన్న 3 ఎన్డీఏ పక్షాలకు కనుక వస్తే 10-7 అవ్వచ్చు. అది ఎలక్షన్ పోలరైజేషన్ ఎలా జరిగింది తర్వాత నేను మీకు వివరిస్తాను. ఇక ప్రకాశం జిల్లాలోకి వెళ్ళినట్లయితే 12 స్థానాలకు గాను 6 వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. అండ్ 4 ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కైవసం చేసుకోబోతున్నాయి.
అండ్ 2 స్థానాల్లో కీన్ కంటెస్ట్ కనబడుతుంది. నెల్లూరులో 10 స్థానాలకు గాను 9 స్థానాల్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. 1 స్థానంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు విజయం సాధించబోతున్నాయి. చిత్తూరులో 14 స్థానాలకు గాను 11 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని, ఇక్కడ తెలుగుదేశం కూటమి 2 స్థానాల్లో విజయం సాధిస్తుందని, 1 స్థానంలో కీన్ కంటెస్ట్గా ఉంటుందని సమాచారం అందించారు. అనంతపూర్ డిస్టిక్లో 14 స్థానాలకు గాను 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని, 1 స్థానంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు విజయం సాధిస్తాయని, అండ్ కీన్ కంటెస్ట్లో ఇక్కడ 3 స్థానాలని సూచిస్తుంది. ఒకవేళ ఈ 3 స్థానాలు కీన్ కంటెస్ట్లో ఎన్డీఏకి వచ్చినట్లయితే 10-4గా అంచనా ఉండబోతుంది. కర్నూలు జిల్లాలోకి వచ్చినట్లయితే కర్నూలు 14 స్థానాలకు గాను 13 స్థానాల్లో కర్నూలులో విజయం సాధించబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. అండ్ 1 స్థానంలో తెలుగుదేశం కూటమి విజయం సాధించబోతుందని తెలియజేశారు. అండ్ కడప నుండి 10 స్థానాలకు గాను 9 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అండ్ 1 స్థానంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, అది కూడా కీన్ కంటెస్ట్లో ఉన్నట్టు సూచిస్తున్నారు. ఇది గెలుపు అంచనాలని ఇక ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ జిల్లాల వారీగా అందించిన సమాచారం ప్రకారం 110 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకొని మరోసారి గవర్నమెంట్ స్థాపించబోతున్నట్లు, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థాపించబోతున్నట్లు వీళ్ళు సూచించారు. మొత్తం మీద కలిపి చూసినట్లయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు 45 స్థానాలకి పరిమితమవబోతుందని, మరియు కీన్ కంటెస్ట్ ఇందులో 20 స్థానాల్లో చూపిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళినట్లయితే ఇక రీజన్స్ వారీగా రీజన్ వైజ్ ఎగ్జిట్ పోల్ గెలుపు అంచనాలని వీళ్ళు మన ముందుంచారు. ఉత్తరాంధ్రలో 34 స్థానాల్లో 23 స్థానాలు క్లియర్గా వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతున్నట్లు తెలియజేస్తున్నారు. ఇక ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు 9 స్థానాలని వీరు సూచించారు. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు 2 కీన్ కంటెస్ట్లో ఉన్నాయి. మొత్తం మీద 34 స్థానాల్లో 23 స్థానాలు వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతున్నట్లు, 9 స్థానాలు ఎన్డీఏ, 2 కీన్ కంటెస్ట్లో. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కలిపి గోదావరి జిల్లాల్లో 34 స్థానాలకు గాను 13 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 15 స్థానాల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అనగా తెలుగుదేశం కూటమి విజయం సాధిస్తుందని 6 కీన్ కంటెస్ట్ ఇక్కడ సూచిస్తున్నారు. ఇక గోదావరి జిల్లాలో క్లియర్ ఎడ్జ్ ఉంటుందని నమ్ముతున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఇక్కడ 21, ఈ 15 ప్లస్ కీన్ కంటెస్ట్ 6 కూడా కలిపితే మనకి 21 ఉన్నప్పటికీ ఇక్కడ 13 స్థానాలు వైఎస్ఆర్సీపీ క్లియర్ ఎడ్జ్ కనపడుతుందని ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక గుంటూరు కృష్ణా విషయానికి వచ్చినట్లయితే 16 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని, 14 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని, 4 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉండబోతుంది అని చెప్పి ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ ప్రకాశం జిల్లాలో ప్రకాశం, నెల్లూరు 2 కలిపి ఉన్న 22 స్థానాల్లో 15 స్థానాల్ని వైఎస్ఆర్సీపీ, 5 స్థానాల్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, 2 స్థానాల్ని కీన్ కంటెస్ట్లో చూపించడం జరిగింది. ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే 52 రాయలసీమ స్థానాల్లో 43 క్లియర్ ఎడ్జ్ టు వైఎస్ఆర్సీపీ సూచిస్తున్నారు. అండ్ 3 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వీరు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు తెలియజేస్తున్నారు. అండ్ 6 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉండబోతుంది మొత్తం మీద రాయలసీమ చూసినట్లయితే. ఇక కొంచెం డీటెయిల్డ్గా దీన్ని అనలైజ్ చేసినట్లయితే దీనిలో క్లియర్గా ఉండబోతున్న కాస్త ఎడ్జ్ని పరిశీలించినట్లయితే గోదావరి జిల్లాల్లో ప్రధానంగా గోదావరి జిల్లాల్లో ఈ ఎన్డీఏకి క్లియర్ ఎడ్జ్ మీన్స్ 21 స్థానాలు మనకి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి ఇచ్చిన తర్వాత గుంటూరు కృష్ణాలో 13 + 4 17 స్థానాలని ఇచ్చిన, ఇక
9 + 2 11, 5 + 2 7, 3 + 6 9, 45 + 20 మీన్స్ కీన్ కంటెస్ట్లో ఉన్న అన్ని స్థానాలని ప్రేక్షకులు సరిగా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. కీన్ కంటెస్ట్లో ఉన్న 20 స్థానాలని అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 21 స్థానంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు విజయం సాధించినప్పటికీ గుంటూరు కృష్ణాలో 17 స్థానాలు, అప్పుడు 16 స్థానాలే వైఎస్ఈపీలో ఉంటాయి, 17 స్థానాలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సాధించినప్పటికీ ఇక్కడ క్లియర్ పిక్చర్ 65 స్థానాలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఉంటాయి తప్ప ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది అసాధ్యం అనేది ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక 110 ఈ ఎడ్జ్ క్లియర్ ఎడ్జ్ ఉన్న 110 స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి ఉండబోతున్నాయి అని చెప్పి క్లియర్గా ఈ సర్వే తెలియజేస్తుంది. ఒకవేళ ఈ కీన్ కంటెస్ట్ అన్నారు కాబట్టి 10 లేదా ఆ 20 గంపగుత్తగా ఒకే పార్టీకి వచ్చిన 130 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, 45 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుందని చెప్పి ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ తెలియజేసినాయి. మొత్తం మీద 110 నుంచి 130 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది అధికారాన్ని. రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అనేది క్లియర్గా మనకి తెలుస్తుంది. ఇక డీటెయిల్డ్ సర్వేలోకి వెళ్ళినట్లయితే కాన్స్టిట్యున్సీల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల కాన్స్టిట్యున్సీల వారీగా మనం సర్వేలోకి వెళ్ళినట్లయితే ఇక కడప నుంచి మొదలు పెడదాం. కడపలో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా, వారి గెలుపు అంచనాలని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు ఇచ్చిన ఈ గెలుపు అంచనాల డేటాని మీకు క్లియర్గా కాన్స్టిట్యున్సీల వారీగా అభ్యర్థుల పేర్లతో సహా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. బద్వేల్ కాన్స్టిట్యున్సీ కడప డిస్టిక్, ఉమ్మడి కడప డిస్టిక్ నుంచి బద్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి డాక్టర్ దాసరి సుధా గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు బొజ్జ రోషన్ పై. ఇక్కడ క్లియర్ ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాధించబోతున్నారని ఈ సర్వే రిజల్ట్ తెలుపుతుంది. ఇక కడపలో అనూహ్యంగా అంజాద్ బాషా షేక్, ఈయన రెడ్డప్ప గారి మాధవిరెడ్డిపై ఇక్కడ 50-50 అంటే కీన్ కంటెస్ట్లో ఉన్నారు. ఈ కీన్ కంటెస్ట్లో ఎవరిని విజయం వరించబోతుందో చూద్దాం. అయితే కడప నుంచి ఈ 50-50 అనే అంచనా చాలామందికి అనూహ్యంగా అనిపించవచ్చు. చూద్దాం ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఇచ్చిన ఆన్సర్ ఎలా ఉండబోతుందో, అంచనా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక పులివెందుల నుంచి అందరూ ఊహించినట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారని, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిపై ఇక్కడ బీటెక్ రవి పోటీ చేస్తున్నారు, ఆయనపై క్లియర్గా విజయం సాధించబోతున్నారు. ఇక కమలాపురం నుంచి రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు, పుత్త చైతన్య రెడ్డిపై ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు వైఎస్ఆర్సీపీ క్లియర్గా కనబడుతుంది. ఇక జమ్మలమడుగు విషయానికి వచ్చినట్లయితే డాక్టర్ ఎం సుధీర్ రెడ్డి మరియు ఆదినారాయణ రెడ్డి ఇక్కడ నుంచి జరుగుతున్న పోరాటంలో ఎం సుధీర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక పొద్దుటూరు విషయానికి వచ్చినట్లయితే పొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వరదరాజుల రెడ్డి ఎన్డీఏ కూటమి అభ్యర్థిపై క్లియర్గా విజయం సాధించబోతున్నట్లు, ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళబోతున్నట్లు మనకి కనబడుతుంది. ఇక మైదుకూరు విషయానికి వచ్చినట్లయితే సెట్టిపల్లి రఘురామరెడ్డి మరియు పుత్త సుధాకర్ యాదవ్ వీరిద్దరి మధ్య పోటీలో సెట్టిపల్లి రఘురామరెడ్డి ఇక్కడ విజయం సాధించబోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. ఇక రాజంపేట విషయానికి వచ్చినట్లయితే ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. తరువాత సుబ్రహ్మణ్యం, సుగవాసి సుబ్రహ్మణ్యం ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ క్లియర్గా
ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించబోతున్నట్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మనకి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ తెలియజేస్తున్నారు. అండ్ కోడూరు నుంచి కొరముట్ల శ్రీనివాసులు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది. డాక్టర్ యనమల భాస్కర్ రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కొరముట్ల శ్రీనివాసులు క్లియర్ ఎడ్జ్తో విజయం సాధించబోతున్నట్లు మనకి తెలియజేస్తున్నారు. అండ్ రాయచోటి నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. రామ్ ప్రసాద్ రెడ్డి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీనిలో రాయచోటి నుండి క్లియర్గా ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నట్లు ఈ గెలుపు అంచనా సూచిస్తుంది. ఇక నెక్స్ట్ కర్నూలు డిస్టిక్లోకి మనం వెళ్ళినట్లయితే కర్నూలు డిస్టిక్ నుండి ఆళ్లగడ్డ గంగుల విజేందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా, భూమా అఖిలప్రియ ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరిలో వైఎస్ఆర్సీపీ నుంచి గంగుల విజేందర్ రెడ్డి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ గెలుపు అంచనా సూచిస్తుంది. ఇక శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి, బుడ్డ రాజశేఖర్ రెడ్డి మధ్య జరిగిన పోరాటంలో శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు మనకి తెలియజేస్తున్నారు. నందికొట్కూర్ ఇక్కడ నుంచి దారా సుధీర్ మరియు గిత్తా జయసూర్య ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సుధీర్ దారా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు మనకి తెలియజేస్తున్నారు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు. పాణ్యం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి, గౌరు చరితారెడ్డి మధ్య పోరాటంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నట్లు ఈ పోరాటంలో తెలుస్తుంది మనకి. నంద్యాల నుండి శిల్పా రవిచంద్రారెడ్డి మరియు ఎన్ఎండి ఫరూక్ ఇక్కడ నుంచి పోటీ చేశారు. రవిచంద్రారెడ్డి తరపున అల్లు అర్జున్ ప్రచారానికి వచ్చిన విషయం ప్రజలకు తెలుసు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక బనగానపల్లి విషయానికి వచ్చినట్లయితే కాటసాని రామిరెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి మధ్య పోరాటంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక డోన్ విషయానికి వచ్చినట్లయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన రాష్ట్ర ఆర్థిక మంత్రి పోటీ చేస్తున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, మాజీ చీఫ్ మినిస్టర్ గారి అబ్బాయి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో డోన్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారని ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక కర్నూలు లోకల్లో ఇంతియాజ్ అహ్మద్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీజీ భరత్ ఇక్కడ నుంచి చేసిన పోరాటంలో టీజీ వెంకటేష్ గారి అబ్బాయి టీజీ భరత్ చేసిన పోరాటంలో 50-50గా టీన్ కంటెస్ట్లో ఈ నియోజకవర్గాన్ని ఉంచడం జరిగింది. మొత్తం మీద పత్తికొండ విషయానికి వచ్చినట్లయితే కంగటి శ్రీదేవి మరియు కేఈ శ్యామ్ కుమార్ వీరిద్దరి మధ్య పోరాటంలో కంగటి శ్రీదేవి ఇక్కడి నుంచి విజయం సాధించబోతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి అని చెప్పి ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ కోడమూరు నుంచి డాక్టర్ సతీష్, బొగ్గుల దస్తగిరి వీరిద్దరి మధ్య పోరాటంలో డాక్టర్ దస్తగిరి వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ ఎమ్మిగనూరు నుంచి మాజీ ఎంపీ బుట్టా రేణుక వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. జయనాగేశ్వరరెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డిపై ఇక్కడ బుట్టా రేణుక గారు గెలవబోతున్నట్లు ఈ సర్వే అంచనా వేస్తుంది. మంత్రాలయం నుండి వై బాలనాగిరెడ్డి, ఎం రాఘవేందర్ రెడ్డి మధ్య పోరాటంలో వై బాలనాగిరెడ్డి మరోసారి విజయం సాధించబోతున్నట్లు ఈ గెలుపు అంచనాలు ఎలక్షన్ అయిపోయిన అనంతరం ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక ఆదోని నుండి వై సాయి ప్రసాద్ రెడ్డి, డాక్టర్ పివి పార్థసారథి మధ్య పోరాటంలో డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక ఆలూరు నుండి బి విరూపాక్షి మరియు వీరభద్రగౌడ్ వీరిద్దరి మధ్య పోరాటంలో బి విరూపాక్షి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు ఆలూరు నుంచి మనకి కనబడుతుంది. ఆలూరు నుంచి కంటెస్ట్ చేసిన వారిలో గుమ్మనూరు జయరాం గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసి 5 ఏళ్లు మంత్రి పదవిని అనుభవించి అనంతరం తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అనంతపూర్లోని గుంటకల్ కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేసిన విషయం ప్రేక్షకులకు తెలుసు. ఆ నియోజకవర్గంలో
ఆలూరు నియోజకవర్గంలో ఇక్కడ విరూపాక్షి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు. ఇక ఇది కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా సమాచారం. ఇక అనంతపూర్ డిస్ట్రిక్ట్లోకి వచ్చినట్లయితే అనంతపూర్ డిస్ట్రిక్ట్ 14 కాన్స్టిట్యున్సీలు, ఉమ్మడి అనంతపూర్ జిల్లా 14 నియోజకవర్గాలకు గాను ఇక్కడ గెలుపు అంచనాలని క్లియర్గా ఇవ్వటం జరిగింది. మొట్టమొదట రాప్తాడు నుంచి తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి, పరిటాల సునీత వీరి మధ్య పోరాటంలో తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి మరోసారి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ మడకశిర నుంచి ఈరా లక్కప్ప, ఎంఈ సునీల్ కుమార్ వీరిద్దరి మధ్య పోరాటంలో ఈరా లక్కప్ప వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి తెలియజేస్తుంది. ఇక హిందూపూర్ నుంచి దీపిక వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో ఎన్డీఏ క్యాండిడేట్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గారు ఇక్కడ కీన్ కంటెస్ట్లో 50-50 పోరాటంలో ఉన్నారు. బాలకృష్ణ గారు క్లియర్ ఎడ్జ్లో ఉంటారనుకున్నాం. బట్ ఈ సర్వే మనకిస్తున్న సమాచారాన్ని బట్టి బాలకృష్ణ గారు 50-50లో ఉన్నారు, అంటే కీన్ కంటెస్ట్లో ఉన్నారు. ఎవరిని విజయం వరించబోతుందో బహుశా ఎన్నికల అనంతరం దీన్ని మనకి తెలియజేయచ్చు. పెనుగొండ నుంచి ఉషాశ్రీ చరణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి సవిత ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సర్వేలో ఉషాశ్రీ చరణ్ మాజీ మినిస్టర్, ప్రస్తుత మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈవిడ విజయాన్ని సాధించలేకపోతున్నారు. ఎన్డీఏ అభ్యర్థి సవిత ఇక్కడి నుంచి విజయం సాధించబోతున్నారని ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ పుట్టపర్తి నుంచి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మరియు పల్లె సింధూరారెడ్డిపై ఇక్కడ క్లియర్గా వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మరియు వై సత్యకుమార్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈ పోరాటంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మరోసారి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ కదిరి నుండి బిఎస్ మక్బూల్ అహ్మద్ మరియు కందికుంట వెంకట ప్రసాద్ మధ్య పోరాటంలో బిఎస్ మక్బూల్ అహ్మద్ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి తెలియజేస్తుంది. అండ్ రాయదుర్గం ఇక్కడ నుంచి మెట్టు గోవిందరెడ్డి, కాలువ శ్రీనివాసులు మాజీ మినిస్టర్ కాలువ శ్రీనివాసులు పోటీ చేశారు మెట్టు గోవిందరెడ్డిపై. అయితే ఇక్కడ హోరాహోరీ పోరాటం జరుగుతుంది, కీన్ కంటెస్ట్లో ఉన్నట్టు ఈ నియోజకవర్గాన్ని సూచిస్తున్నారు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు. ఇక ఉరవకొండ విషయానికి వచ్చినట్లయితే వై విశ్వేశ్వరరెడ్డి మరియు పయ్యావుల కేశవ్ ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. పయ్యావుల కేశవ్పై వై విశ్వేశ్వరరెడ్డి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక గుంటకల్ విషయానికి వచ్చినట్లయితే వై వెంకటరామరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేశారు. అండ్ గుమ్మనూరు జయరాం ఇక్కడ మాజీ మినిస్టర్ ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా వచ్చి గుంటకల్ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ పోరాటంలో వై వెంకటరామరెడ్డి క్లియర్గా విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ తాడిపత్రి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ అస్మిత్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేశారు. అయితే ఈ కంటెస్టెంట్లో కంప్లీట్గా 50-50గా ఉన్నట్లు మనకి ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ తెలియజేస్తున్నారు. సింగనమల నుంచి ఎం వీరాంజనేయులు ఎక్కువగా చర్చించిన నియోజకవర్గం ఎలక్షన్స్కు ముందు. ఎం వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అని ఎవరైతే ఎక్కువ ప్రచారం చేశారో ఇక్కడ బండారు శ్రావణి శ్రీ ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన బండారు శ్రావణి శ్రీపై ఎం వీరాంజనేయులు క్లియర్ ఎడ్జ్తో విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ తెలియజేస్తుంది. అనంతపూర్ అర్బన్ నుంచి అనంత వెంకటరామరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేశారు. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్పై ఇక్కడ క్లియర్గా అనంత వెంకటరామరెడ్డి గారు విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక కళ్యాణదుర్గం నుంచి తలారి రంగయ్య ఇక్కడ నుంచి పోటీ చేశారు అమిలినేని సురేంద్రబాబుపై. ఇక్కడ తలారి రంగయ్య వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా ఉన్నారు. ఆయన విజయం సాధించబోతున్నట్టు ఈ కళ్యాణదుర్గం నుంచి మనకి కనబడుతుంది. ఇక మొత్తం మీద చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ఇక్కడ స్పష్టమైన మెజారిటీ సాధించి 10 స్థానాల్లో ఇక్కడ విజయం సాధించబోతున్నట్టు, 14కి ఎన్డీఏ 1 స్థానంలో విజయం సాధించబోతున్నట్లు, కీన్ కంటెస్ట్ 3 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. గెలుపు అంచనాలని
మనకి అందించారు. ఒకవేళ ఎన్డీఏ కీన్ కంటెస్ట్ 3 స్థానాలని కైవసం చేసుకున్నప్పటికీ మొత్తం మీద ఎన్డీఏ 4 స్థానాల్లో ఉండబోతుంది, వైసీపీ 10 స్థానాల్లో ఉండబోతుందని ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి అందించారు. ఇక ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అందించిన చిత్తూరు డిస్ట్రిక్ట్ గెలుపు అంచనాలని మీతో పంచుకుంటాను. తంబళ్లపల్లి నుంచి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జయచంద్రారెడ్డిపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వైసీపీ అభ్యర్థి, జయచంద్రారెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్పష్టమైన మెజార్టీతో పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక పీలేరు విషయానికి వస్తే చింతల రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎన్డీఏ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం మా ప్రేక్షకులకు తెలుసు. ఇదే నియోజకవర్గంలో ఎంపీ కాన్స్టిట్యున్సీలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇదే ఎంపీ సెగ్మెంట్ నుంచి ఆయన బీజేపీ నుంచి కంటెస్ట్ చేశారు. అంటే బీజేపీ నుంచి అన్నయ్య, ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థిగా తమ్ముడు పోటీ చేశారు. అయితే చింతల రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి క్లియర్ మెజార్టీతో విజయం సాధిస్తున్నారని ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ మదనపల్లి నుంచి నిసార్ అహ్మద్, షాజహాన్ బాషా మధ్య పోరాటంలో నిసార్ అహ్మద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి మధ్య పోరాటంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టమైన మెజార్టీతో పొంగనూరు నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక చంద్రగిరి విషయానికి వచ్చినట్లయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పులవర్తి వెంకట మణిప్రసాద్, పులవర్తి నాని అంటారు, చంద్రగిరి నుంచి పోటీ చేసిన మోహిత్ రెడ్డి స్పష్టమైన మెజార్టీతోటి గెలవబోతున్నట్లు ఇక్కడ తెలియజేస్తున్నారు. అండ్ నగరి నుంచి అందరికీ ఆసక్తి కలిగించే నియోజకవర్గం, సినీ నటి ఆర్కే రోజా గారు ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. గాలి ముద్దుకృష్ణ నాయుడు గారి అబ్బాయి గాలి భానుప్రకాష్పై ఇక్కడ అయితే ఈ పోరాటంలో ఎన్డీఏ అభ్యర్థి గాలి భానుప్రకాష్ విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ తెలియజేస్తుంది. అండ్ గంగాధర నెల్లూరు కె కృపాలక్ష్మి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ విఎం థామస్పై. ఇక్కడ విఎం థామస్పై కృపాలక్ష్మి వైసీపీ అభ్యర్థి విజయం సాధించుతున్నట్టు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ చిత్తూరు నుంచి విజయానందరెడ్డి పోటీ చేస్తున్నారు గురజాల జగన్మోహన్పై వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయానందరెడ్డి ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు మనకి తెలియజేస్తున్నారు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు. అండ్ పూతలపట్టు నుంచి ఎం సునీల్ కుమార్, డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఇక్కడ నుంచి పోటీ చేశారు ఎన్డీఏ అభ్యర్థిగా. ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎం సునీల్ కుమార్ విజయం సాధించబోతున్నారని ఇక్కడ వీరు సూచిస్తున్నారు. అండ్ పలమనేరు నుంచి వెంకటగౌడ మరియు ఎన్ అమర్నాథ్ రెడ్డి ఇక్కడ నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్ అమర్నాథ్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ కుప్పం నుంచి కేఆర్జే భరత్ ఇక్కడ నుంచి పోటీ చేశారు. అందరికీ ఆసక్తి కలిగే నియోజకవర్గం, నారా చంద్రబాబు నాయుడు గారిపై మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇక్కడ హోరాహోరీ పోరాటం ఉన్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. ఈ సర్వేలో 50-50గా చూపిస్తున్నారు. ఒకవేళ కేఆర్జే భరత్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తే అది క్లియర్ సంచలనమే. ఇక తిరుపతి విషయానికి వస్తే భూమన అభినయ్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి. అండ్ ఆరణి శ్రీనివాసులు జంగాలపల్లి ఈయన ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థిగా. ఆరణి శ్రీనివాసులపై అభినయ్ రెడ్డి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిపై పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఇక్కడ క్లియర్ ఎడ్జ్తో విజయం సాధించబోతున్నట్లు మనకి ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ సత్యవేడి నుంచి నూకతోటి రాజేష్ మరియు కోనేటి ఆదిమూలం వీరిద్దరి మధ్య పోరాటంలో నూకతోటి రాజేష్ విజయం సాధించబోతున్నట్లు, వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లు
ఈ సర్వే తెలియజేస్తుంది. మొత్తం మీద చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ఉన్న 11 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు 2 స్థానాల్లో, కీన్ కంటెస్ట్ 1 స్థానంలో. చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 11 వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని, ఎన్డీఏ అభ్యర్థులు 2 చోట్ల విజయం సాధించబోతున్నారని, కీన్ కంటెస్ట్ అనగా చిత్తూరులో 50-50 ట్రాన్సాక్షన్ని ఎదుర్కొంటున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అందించిన నెల్లూరు డిస్ట్రిక్ట్ యొక్క క్లియర్ సర్వేని మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ 10 నియోజకవర్గాలు గాను సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ గూడూరు నుంచి మేరుగ మురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పాసం సునీల్ కుమార్పై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేరుగ మురళి ఇక్కడి నుంచి విజయం సాధించబోతున్నట్లు మనకి సర్వే తెలియజేస్తుంది. అండ్ సుళ్ళూరుపేట నుంచి సంజీవయ్య కలివేటి ఈయన నెలవల విజయశ్రీపై పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కలివేటి సంజీవయ్య విజయం సాధించబోతున్నట్లు ఇక్కడ మనకి కనబడుతుంది. అండ్ వెంకటగిరి నుండి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. కొరుగొండ్ల లక్ష్మీప్రియ ఇక్కడి నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీనిలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి అందించారు. అండ్ కావలి నుండి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై. ఈ పోరాటంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. ఆత్మకూరు నుండి మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధిస్తున్నారని, ఆనం రామనారాయణ రెడ్డిపై ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధించబోతున్నట్లు మనకి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ తెలియజేస్తున్నారు. అండ్ కొవ్వూరు నుండి అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు కొవ్వూరులో ఏమవుతుందని. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై విజయం సాధిస్తున్నట్లు ఈ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందని ఈ కొవ్వూరు నుంచి తెలియజేస్తున్నారు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు. అండ్ నెల్లూరు సిటీ నుండి ఎండి ఖలీల్ ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నారాయణ స్కూల్స్ నారాయణ గారు పొంగూరు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. నారాయణ గారిని విజయం వరించబోతుందని చెప్పి ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేసిన కోటం రెడ్డి గారి మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు విజయం సాధిస్తున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక ఉదయగిరి విషయానికి వచ్చినట్లయితే మేకపాటి రాజగోపాల్ రెడ్డి కాకర్ల సురేష్పై వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించబోతున్నట్లు క్లియర్గా మనకి వీరు సూచిస్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే నెల్లూరు డిస్టిక్లోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను మరోసారి 9 అసెంబ్లీ స్థానాలను ఇక్కడ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నట్లు, ఎన్డీఏ 1 స్థానంలో అనగా పొంగూరు నారాయణ కాలేజ్ స్కూల్స్ నారాయణ విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఇక్కడ మనకి ఈ గెలుపు అంచనాల్ని ఎలక్షన్ల అనంతరం గెలుపు అంచనాల్ని మనకి అందిస్తున్నారు. ఇక ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారి ప్రకాశం డిస్ట్రిక్ట్ యొక్క క్లియర్ కట్ సర్వేని మరొకసారి మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. కందుకూరు నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ ఇక్కడ నుంచి పోటీ చేశారు. ఇంటూరి నాగేశ్వరరావు ఎన్డీఏ క్యాండిడేట్గా ఉన్నటువంటి ఇంటూరి నాగేశ్వరరావుపై ఇక్కడ కీన్ కంటెస్ట్లో ఉంది. 50-50 పోరాటంలో ఎవరిని విజయం వరుస్తుందో చూడాలి. ఇక్కడ ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్చి చంద్రశేఖర్ గూడూరి ఎరిక్సన్ బాబుపై పోరాటం చేశారు. తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నట్లు ఈ గెలుపు అంచనా మనకి కనబడుతుంది. అండ్ దర్శి నుండి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మధ్య జరిగిన పోరాటంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నారని మనకి ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్ల జనార్దన్ రావు గారి మధ్య పోరాటంలో ఎన్డీఏ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ కొడ్డెపి నుండి ఆదిమూలపు సురేష్ మాజీ ప్రస్తుత మినిస్టర్ ఆదిమూలపు సురేష్పై
డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన డోలా బాల వీరాంజనేయ స్వామి గెలవబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి తెలియజేస్తుంది. అండ్ మార్కాపురం నుంచి అన్న వెంకటరాంబాబు మరియు కందుల నారాయణ రెడ్డి మధ్య పోరాటంలో ఇక్కడ అన్న వెంకటరాంబాబు ఆయన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అన్నా రాంబాబు ఇక్కడ నుంచి క్లియర్గా విజయం సాధించబోతున్నారని ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ గిద్దలూరు నుంచి కుందూరు నాగార్జున రెడ్డి ముత్తాముల అశోక్ రెడ్డి మధ్య పోరాటంలో ఇక్కడ కుందూరు నాగార్జున రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున విజయం సాధించబోతున్నట్లు మనకి సర్వే తెలియజేస్తుంది. అండ్ కనిగిరి నుండి దద్దాల నారాయణ యాదవ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మధ్య పోరాటంలో దద్దాల నారాయణ యాదవ్ని విజయం వరించబోతున్నట్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన గెలవబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ పర్చూరు నుంచి ఎడం బాలాజీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఏలూరు సాంబశివరావు గారిపై ఎడం బాలాజీ ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇక్కడ సంచలనమే నమోదు చేయబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ముత్తాముల అశోక్ బాబు చెప్పా. గిద్దలూరు నుంచి నాగార్జున రెడ్డి చెప్పా, ముత్తాముల అశోక్ రెడ్డి నేను పూర్తిగా చెప్పా పేరు, ఇంటి పేరుతో చెప్పా. మీకు ఇక్కడ ఓన్లీ పేరు ఉంది, ఇక్కడ నాకు ఇంటి పేరు తెలుసు ఆయన ముత్తాముల అశోక్ రెడ్డి, అందుకని ఇంటి పేరుతో చెప్పా. ఎక్కడ చెప్పా? పర్చూరు అయిపోయింది, పర్చూరు. ఓకే. అండ్ అద్దంకి నుంచి పానెం హనుమిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు గొట్టిపాటి రవికుమార్పై. ఇక్కడ మరోసారి విజయం గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించినట్లు ఈ సర్వే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక చీరాల నుంచి పోటీ చేసిన కరణం వెంకటేష్ మద్దులూరి మాలకొండయ్య మధ్య పోరాటంలో మద్దులూరి మాలకొండయ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ పోటీ కూడా హోరాహోరీగా ఉన్నట్లు మనకి ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ సంతనూతలపాడు నుంచి మేరుగా నాగార్జున ఇక్కడి నుంచి పోటీ చేశారు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్పై. ఇక్కడ బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. మొత్తంగా చూసినట్లయితే మొత్తం ప్రకాశం జిల్లాలోని కాన్స్టిట్యున్సీస్ 12 ఉండగా వైసీపీ క్లియర్గా 6 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఎన్డీఏ 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని, కీన్ కంటెస్ట్ ఇక్కడ 2 స్థానాల్లో ఉన్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఎలక్షన్ల అనంతరం జరిగిన గెలుపు అంచనాలని ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి అందించింది. ఇక ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అందించిన గుంటూరు డిస్టిక్ గెలుపు అంచనాలని ఎలక్షన్ల అనంతరం వాళ్ళు ఇచ్చిన సర్వేని గెలుపు అంచనాలని మనం ఒకసారి క్రోడీకరించే ప్రయత్నం చేద్దాం. బాపట్ల నుంచి కోన రఘుపతి కంటెస్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. ఎన్డీఏ అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మపై స్పష్టమైన మెజార్టీతోటి కోన రఘుపతి విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి తెలియజేస్తున్నారు. అండ్ రేపల్లి నుంచి ఈ ఊరి గణేష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ అనగాని సత్యప్రసాద్ గత 2 సార్లుగా గెలిచిన అనగాని సత్యప్రసాద్ టీడీపీ నుంచి మరొకసారి విజయం సాధించబోతున్నట్లు ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన అనగాని సత్యప్రసాద్ విజయం సాధిస్తున్నారని ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ వేమూరు నుంచి వరికోటి అశోక్ బాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆనంద్ బాబు నక్క ఇక్కడ ఆనంద్ బాబు నక్క ఓడిపోబోతున్నారు తెలుగుదేశం పార్టీ నుండి. వరికోటి అశోక్ బాబు వైఎస్ఆర్ క్యాండిడేట్గా విజయం సాధించబోతున్నట్లు ఇక్కడ క్లియర్ మెజారిటీని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అందించారు. అండ్ మాచర్ల నుంచి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి జోలకంటి బ్రహ్మారెడ్డిపై ఇక్కడ హోరాహోరీ పోరాటం చూపిస్తున్నారు. మాచర్ల నుంచి పోటీ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హోరాహోరీ పోరాటాన్ని ఎదుర్కొంటున్నారని ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి తెలియజేస్తుంది. అండ్ గురజాల నుంచి పోటీ చేసిన కాసు మహేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావుపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు ఇది కూడా హోరాహోరీ పోరాటంలో 50-50గా మనకి ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సూచిస్తున్నారు. ఇక వినుకొండ నుంచి పోటీ చేసిన బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా జీవీఎస్ఆర్ ఆంజనేయుల మీద
విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. వైఎస్ఆర్సీపీ ఇక్కడ క్లియర్గా విజయం సాధించబోతుంది. బొల్లా బ్రహ్మనాయుడిని మరోసారి విజయం వరించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఇచ్చిన సర్వేలో మనకి తెలుస్తుంది. అండ్ సత్తెనపల్లి నుంచి మినిస్టర్ అంబటి రాంబాబు గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కన్నా లక్ష్మీనారాయణ గారిపై. ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చదలవాడ అరవింద్ బాబుపై ఇక్కడ పోటీ చేస్తున్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరొకసారి విజయం సాధించబోతున్నట్లు వైఎస్ఆర్సీపీ తరఫున మనకి ఈ గెలుపు అంచనాలని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అందించారు. అండ్ చిలకలూరుపేట నుంచి కావటి మనోహర్ నాయుడు ఇక్కడ నుంచి పోటీ చేశారు. పత్తిపాటి పుల్లారావు గారిని విజయం వరించబోతున్నట్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన విజయం సాధించబోతున్నట్లు ఈ చిలకలూరుపేట నుంచి మనకి వీరు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి తెలియజేస్తున్నారు. అండ్ పెదకూరపాడు నుంచి నంబూరు శంకర్రావు భాష్యం ప్రవీణ్ మధ్య పోరాటంలో నంబూరు శంకర్రావు ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వేలో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సర్వేలో మనకి తెలియజేస్తున్నారు. అండ్ తాడికొండ నుంచి మేకతోటి సుచరిత తెనాలి శ్రావణ్ కుమార్ గారి మధ్య పోరాటంలో ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున తెనాలి శ్రావణ్ కుమార్ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు మనకి ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ మంగళగిరి నుంచి మురుగుడు లావణ్య నారా లోకేష్ మధ్య పోరాటంలో నారా లోకేష్ విజయం సాధించబోతున్నట్లు మంగళగిరిలో ఇక్కడ ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. లాస్ట్ టైం మాజీ ముఖ్యమంత్రి గారి అబ్బాయి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి నారా లోకేష్ లాస్ట్ టైం ఈ సీట్ నుంచి ఓడిపోయిన విషయం ప్రేక్షకులకు తెలుసు. అయితే ఈసారి నారా లోకేష్ క్లియర్ ఎడ్జ్లో బయటపడుతున్నారని ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి తెలియజేస్తుంది. అయితే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు హోరాహోరీ పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పిన ఈ గెలుపు అంచనాల్లోనే నారా లోకేష్ ఇక్కడ నుంచి గెలవబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ తెలియజేస్తుంది. అండ్ పొన్నూరు నుండి అంబటి మురళి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్పై. అంబటి మురళి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి తెలియజేస్తుంది. అండ్ తెనాలి నుండి అన్నాబత్తుని శివకుమార్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు నాదెండ్ల మనోహర్పై. నాదెండ్ల మనోహర్ ఇక్కడ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ని విజయం వరించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి గెలుపు అంచనాలని ఎలక్షన్ల అనంతరం జరిగిన గెలుపు అంచనాలని మనకి అందిస్తున్నారు. అండ్ పత్తిపాడు బలసాని కిరణ్ కుమార్ మరియు బోర్ల రామాంజనేయుల మధ్య జరిగిన పోరాటంలో బలసాని కిరణ్ కుమార్ ఇక్కడ నుంచి ఓడిపోబోతున్నారు. బోర్ల రామాంజనేయులు ఎన్డీఏ అభ్యర్థిగా ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారని ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక గుంటూరు వెస్ట్ విషయానికి వచ్చినట్లయితే విడుదల రజని మరియు పిడుగురాళ్ల మాధవి ఇక్కడ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఈ కీన్ కంటెస్ట్లో విడుదల రజని విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి తెలియజేస్తుంది. అండ్ గుంటూరు ఈస్ట్ నుంచి నూరి ఫాతిమా ఇక్కడ మహమ్మద్ నజీర్పై పోటీ చేశారు. హోరాహోరీ పోరాటం అయితే ఇక్కడ కనపడుతుంది. 50-50గా ఇక్కడ కీన్ కంటెస్ట్ మనకి కనబడుతుంది. మొత్తంగా చూసినట్లయితే గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలకు గాను 7 వైఎస్ఆర్సీపీ 7 ఎన్డీఏ కీన్ కంటెస్ట్ 3 స్థానాల్లో మనకి కనబడుతుంది. మొత్తం మీద 50-50గా గుంటూరులో చాలా టఫ్ ఫైట్ నడిచిందని చెప్పొచ్చు. వీరి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ పరంగా ఈ కీన్ కంటెస్ట్ జరిగిందని గుంటూరు డిస్టిక్ని అంచనా వేస్తున్నారు వీళ్ళు. ఇక కృష్ణా డిస్టిక్ విషయానికి వచ్చినట్లయితే కృష్ణా డిస్టిక్లోని తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఇక్కడ కొలికపూడి శ్రీనివాస్పై విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ తెలియజేస్తున్నారు. ఇక గుంటూరు వెస్ట్ విషయానికి వచ్చినట్లయితే షేక్ ఆసిఫ్ వై సుజనా చౌదరిపై ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు ఇక్కడ ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వీరు తెలియజేస్తున్నారు. అండ్ విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ బోండా ఉమామహేశ్వర గారి మధ్య పోరాటంలో ఎన్డీఏ అభ్యర్థి బోండా ఉమా ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారని ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ గద్దే రామ్మోహన్ గారి మధ్య పోరాటంలో ఇది హోరాహోరీ పోరాటంగా చూపిస్తున్నారు. 50-50 ఎవరు గెలిచినా ఇక్కడ 50-50 హోరాహోరీ పోరాటం అనేది కనబడుతుందని వీరు గెలుపు అంచనాని ఎవరికి అందించలేదు. ఇక్కడ హోరాహోరీ పోరాటం అయితే కనబడుతుంది. ఇక మైలవరం సర్నాల తిరుపతిరావు వసంత వెంకట ప్రసాద్ మధ్య పోరాటంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి
వసంత వెంకట కృష్ణప్రసాద్, గతంలో ఈయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వసంత కృష్ణప్రసాద్ ఎన్డీఏ తరపున విజయం సాధించబోతున్నారని ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ నందిగామ నుండి మొండితోక జగన్మోహన్ రావు, తంగిరాల సౌమ్య మధ్య పోరాటంలో తంగిరాల సౌమ్య ఇక్కడ నుంచి విజయం సాధించబోతుందని మనకి ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. తంగిరాల సౌమ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీలో ఉన్న విషయం ప్రేక్షకులకు తెలుసు. ఇక జగ్గేపేట విషయానికి వచ్చినట్లయితే ఉదయభాను, సామినేని ఉదయభాను ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యపై. ఇక్కడ వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను మరోసారి విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. ఇక గన్నవరం విషయానికి వచ్చినట్లయితే వల్లభనేని వంశీమోహన్ ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. యార్లగడ్డ వెంకటరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ యార్లగడ్డ వెంకటరావు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సంస్థ మనకి తెలియజేస్తుంది. అండ్ గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, నాని వెనుగళ్ల రాము వీరిద్దరి మధ్య పోరాటంలో కొడాలి నాని విజయం సాధించబోతున్నట్లు ఇక్కడ గుడివాడ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ పెడన నుంచి ఉప్పాల రాము కాగిత కృష్ణప్రసాద్ మధ్య పోరాటంలో ఎన్డీఏ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారని ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి తెలియజేస్తుంది. అండ్ మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి మరియు కొల్లు రవీంద్ర వీరిద్దరి మధ్య పోరాటంలో పేర్ని నాని గారు అబ్బాయి పేర్ని కృష్ణమూర్తి స్పష్టమైన మెజార్టీతోటి విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి తెలియజేస్తుంది. ఇక అవనిగడ్డ నుండి పోటీ చేస్తున్న సింహాద్రి రమేష్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ మండలి బుద్ధప్రసాద్ జనసేన తరపున పోటీ చేసిన మండలి బుద్ధప్రసాద్ గారిని విజయం వరించబోతున్నట్లు ఇక్కడ మనకి ఈ సర్వేలో మనకి తెలియజేస్తున్నారు. అండ్ పామరు నుంచి కైలే అనిల్ కుమార్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. వర్ల కుమార్ రాజా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. పామరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కైలే విజయ్ కుమార్ అనిల్ కుమార్ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక పెనమలూరు విషయానికి వచ్చినట్లయితే జోగి రమేష్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. బోడే ప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇక్కడ బోడే ప్రసాద్పై జోగి రమేష్ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సర్వే మనకి తెలియజేస్తున్నారు. అండ్ నూజివీడు మేకా ప్రతాప్ అప్పారావు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కొలుసు పార్థసారథిపై. ఇక్కడ కొలుసు పార్థసారథిపై మేకా వెంకట ప్రతాప్ అప్పారావు విజయం సాధించబోతున్నారు. వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ కైకలూరు నుంచి దూలం నాగేశ్వరరావు కామినేని శ్రీనివాస్ గారి మధ్య పోరాటంలో దూలం నాగేశ్వరరావు విజయం సాధించబోతున్నట్లు ఎలక్షన్ల అనంతరం ఇచ్చిన గెలుపు అంచనాల సర్వేలో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి ఈ గెలుపు అంచనాలని ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే కృష్ణా జిల్లా మొత్తం మీద 16 నియోజకవర్గాలకు గాను ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో, ఎన్డీఏ 6 స్థానాల్లో, కీన్ కంటెస్ట్ 1 స్థానంలో ఉండబోతున్నట్లు మనకి ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ని అంచనా వేసిన విధానాన్ని ఈ గెలుపు అంచనాలని మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక ఉంగుటూరు నుంచి పోటీ చేస్తున్న పుప్పాల వాసుబాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అండ్ పెనుమత్స పచ్చమట్ల ధర్మరాజు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. వీరిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు ఉంగుటూరు నుంచి విజయం సాధించబోతున్నట్లు మనకి సర్వే తెలియజేస్తుంది. అండ్ దెందులూరు నుంచి కొటారు అబ్బయ్య చౌదరి చింతమనేని ప్రభాకర్ గారి మధ్య పోరాటంలో కొటారు అబ్బయ్య చౌదరి స్పష్టమైన మెజార్టీతోటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నట్లు ఈ గెలుపు అంచనాని సూచిస్తున్నారు. ఇక ఏలూరు నుంచి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ బడేటి రాధాకృష్ణ గారు ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి బడేటి రాధాకృష్ణ గారు గెలవబోతున్నట్లు ఈ సర్వే మనకి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి తెలియజేస్తుంది. ఇక పోలవరం విషయానికి వచ్చినట్లయితే తెల్లం రాజ్యలక్ష్మి ఇక్కడ పోటీ చేశారు. చిర్రి బాలరాజు గారిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న చిర్రి బాలరాజు రాజ్యలక్ష్మి చేతిలో ఓడిపోబోతున్నారు. ఇక్కడ విజయం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుందని
ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ చింతలపూడి నుంచి కంబం విజయారావు పోటీ చేశారు సొంగ రోషన్ కుమార్పై. తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న సొంగ రోషన్ కుమార్, వీరిద్దరి మధ్య పోరాటంలో 50-50గా గెలుపు హోరాహోరీగా గెలుపు అవకాశాలు ఎవరికి ఇవ్వలేదు. హోరాహోరీగా ఇక్కడ పోరాటం ఉన్నట్టు కనబడుతుంది. ఇక ఆచంట విషయానికి వచ్చినట్లయితే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పితాని సత్యనారాయణ గారి మధ్య పోరాటంలో ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి పితాని సత్యనారాయణ గారు విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక పాలకొల్లు విషయానికి వస్తే గుడాల గోపి డాక్టర్ నిమ్మల రామనాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. డాక్టర్ నిమ్మల రామనాయుడు మళ్ళీ ఒకసారి విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ నర్సాపురం నుంచి ముదునూరి ప్రసాదరాజు పోటీ చేస్తున్నారు బొమ్మిడి నాయకర్పై. ఇక్కడ జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్, ముదునూరి ప్రసాదరాజు గారు విజయం సాధించబోతున్నట్లు ఇక్కడ బొమ్మిడి నాయకర్ జనసేన నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి తెలియజేస్తుంది. ఇక భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు పులవర్తి ఆంజనేయులు ఇక్కడ నుంచి జనసేన పార్టీ తరపున పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ హోరాహోరీ పోరాటం ఉంది. గ్రంథి శ్రీనివాస్ పులవర్తి ఆంజనేయులు గారి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. గెలుపు అంచనాని ఎవరి మెడలో వేయలేదు. ఇక రిజల్ట్ వచ్చే వరకు వేచి చూద్దాం. అండ్ ఉండి నుండి పివిఎల్ఎన్ రాజు అండ్ రఘురామకృష్ణంరాజు ఇక్కడ నుంచి పోటీ చేశారు. ఇక్కడ కూడా గెలుపు అంచనాలని ఎవరికి ఇయ్యలేదు. హోరాహోరీ పోరాటం అయితే అక్కడ సూచిస్తుందని ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అంచనా వేస్తున్నారు. అండ్ తణుకు నుంచి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు అండ్ ఆరిమల్లి రాధాకృష్ణ గారి మధ్య పోరాటంలో ఆరిమల్లి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి తెలియజేస్తుంది. ఇక తాడేపల్లిగూడెం విషయానికి వచ్చినట్లయితే కొట్టు సత్యనారాయణ మినిస్టర్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ తరపున విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక కొవ్వూరు విషయానికి వచ్చినట్లయితే తలారి వెంకట్రావు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ముప్పిడి వెంకటేశ్వరరావు ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు. ముప్పిడి వెంకటేశ్వరరావు ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక నిడదవోలు విషయానికి వచ్చినట్లయితే జి శ్రీనివాస నాయుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కందుల దుర్గేష్పై జి శ్రీనివాస నాయుడు విజయం సాధించబోతున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ గోపాలపురం తానేటి వనిత హోమ్ మినిస్టర్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు మద్దిపాటి వెంకటరాజుపై ఇక్కడ తానేటి వనిత గెలవబోతున్నట్లు మనకి సర్వే తెలియజేస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అందించిన సమగ్ర గెలుపు అంచనా ఎలక్షన్ల అనంతరం వీరు అందించిన వెస్ట్ గోదావరి సర్వే రిపోర్ట్. మొత్తంగా చూసినట్లయితే 15 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ 5 స్థానాల్లో, ఎన్డీఏ 7 స్థానాల్లో, కీన్ కంటెస్ట్ 3 స్థానాల్లో మనకి కనబడుతుంది. అయితే ఇక్కడ హోరాహోరీ పోరాటం కనబడుతుంది. ఎన్డీఏకి ఈ జిల్లాలో ఎడ్జ్ చూపిస్తున్నట్లు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి గెలుపు అంచనాలని వీరు చేశారు. అయితే ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి విషయానికి వచ్చినట్లయితే రామచంద్రాపురం ఇక్కడ పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేస్తున్నారు వాసంశెట్టి సుభాష్పై. పిల్లి సూర్యప్రకాష్ ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ ముమ్మడివరం పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నారు. ఎన్డీఏ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు ఇక్కడ గెలుపు అంచనాలని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అందజేశారు. అండ్ అమలాపురం నుంచి పినిపే విశ్వరూప్ ఐనాబత్తుల ఆనందరావుపై విజయం సాధించబోతున్నట్లు ఈ గెలుపు అంచనాలని అమలాపురం పినిపే విశ్వరూప్ సొంతం కాబోతుందని ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక రాజోలు విషయానికి వచ్చినట్లయితే గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. దేవవర ప్రసాద్ జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు.
దేవవరప్రసాద్పై గొల్లపల్లి సూర్యారావు విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి సర్వే రిపోర్ట్ని మనకి అందించారు. అండ్ పి గన్నవరం విప్పర్తి వేణుగోపాలరావు మరియు గిడ్డి సత్యనారాయణ మధ్య హోరాహోరీ పోరాటం 50-50 ఇక్కడ వీరు సూచించారు. ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా అంచనా వేయలేకపోయినట్లు హోరాహోరీ పోరాటం ఉన్నట్లు వీరు సూచిస్తున్నారు. అండ్ కొత్తపేట విషయానికి వస్తే చిర్ల జగ్గిరెడ్డి బండారు సత్యానందరావు గారి మధ్య పోరాటంలో బండారు సత్యానందరావు గారు విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ మండపాట తోట త్రిమూర్తులు వేగుళ్ల జోగేశ్వరరావు గారి మధ్య పోరాటంలో తోట త్రిమూర్తులు వేగుళ్ల జోగేశ్వరరావు గారి మధ్య పోరాటంలో వేగుళ్ల జోగేశ్వరరావు విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ తుని విషయానికి వచ్చినట్లయితే దాడిశెట్టి రాజా యనమల దివ్య ఇక్కడ పోటీ చేసిన ఇద్దరు క్యాండిడేట్స్. దాడిశెట్టి రాజా వైఎస్ఆర్సీపీ తరపున విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ ప్రత్తిపాడు విషయానికి వచ్చినట్లయితే వరుపుల సుబ్బారావు వరుపుల సత్యప్రభ మధ్య హోరాహోరీ పోరాటం ఉంది. ఇక్కడ హోరాహోరీ పోరాటంలో ఎవరి గెలుపును అంచనా వేయలేకపోయాం అని చెప్తున్నారు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు. ఇక పిఠాపురం విషయానికి వస్తే వంగ గీత మరియు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సినీ యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ గెలుపు అంచనాలు ఎలక్షన్ల అనంతరం తెలియజేయడం జరిగింది. ఇక్కడ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిపై వంగ గీత గారు గెలవబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి సర్వే అంచనాలను ఇచ్చింది. అండ్ కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబు అండ్ పంతం వెంకటేశ్వరరావు నానాజీ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థిగా అనగా జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంతం వెంకటేశ్వరరావు ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు వీరు గెలుపు అంచనాలని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అందించడం జరిగింది. ఇక పెద్దాపురం నుంచి దౌలూరి దొరబాబు నిమ్మకాయల చినరాజప్ప వీరిద్దరి మధ్య పోరాటంలో నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వనమాడి వెంకటేశ్వరరావు మధ్య హోరాహోరీ పోరాటం ఇక్కడ ఎవరి గెలుపును అంచనా వేయలేకున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అందించిన సమాచారం. ఇక కాకినాడ జగ్గంపేట విషయానికి వచ్చినట్లయితే జగ్గంపేటలో తోట నరసింహం జ్యోతుల వెంకటప్పారావు నెహ్రూ ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారు విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న జ్యోతుల నెహ్రూ ఈ జగ్గంపేట నియోజకవర్గంలో విజయం సాధించబోతున్నట్లు వీరు అంచనా వేశారు. అనపర్తి విషయానికి వచ్చినట్లయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు నల్లమల్లి శేషారెడ్డిపై. ఇక్కడ సత్తి సూర్యనారాయణ రెడ్డి విజయం సాధించబోతున్నట్లు ఇక్కడ ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అంచనా వేస్తున్నారు. అండ్ రాజానగర్ నుంచి జక్కంపూడి రాజా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. అండ్ బత్తుల బలరామకృష్ణుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున. అయితే జక్కంపూడి రాజా ఇక్కడ స్పష్టమైన మెజార్టీ తోటి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి సూచిస్తుంది. అండ్ రాజమండ్రి సిటీ మార్గాని భరత్ మరియు ఆదిరెడ్డి వాసు మధ్య పోరాటంలో ఆదిరెడ్డి వాసు ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇది పోస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ సర్వే గెలుపు అంచనాలని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అందించారు మనకి. ఇక రాజమండ్రి రూరల్ విషయానికి వచ్చినట్లయితే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మరియు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి మధ్య పోరాటంలో ఇక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే మనకి తెలియజేస్తుంది. రంపచోడవరం ఇక నాగులపల్లి ధనలక్ష్మి మరియు మిరియాల శిరీషాదేవి మధ్య పోరాటంలో నాగులపల్లి ధనలక్ష్మి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మనకి ఈ గెలుపు అంచనాలని సూచిస్తున్నారు. ఇక మొత్తంగా చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలకు గాను 8 వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి మరియు
తెలుగుదేశం కూటమి ఖాతాలోకి 8 నియోజకవర్గాలు, కీన్ కంటెస్ట్లో ఇంకా 3 నియోజకవర్గాలని వీరు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద క్లియర్ టైట్ ఫైట్ ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగినట్లు మనకి కనబడుతుంది. ఇక విశాఖపట్నం జిల్లాకి వచ్చినట్లయితే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అందిస్తున్న విశాఖపట్నం గెలుపు అంచనాలని ఎలక్షన్ల అనంతరం ఇస్తున్న సర్వేని మనం ప్రేక్షకులకు అందిస్తున్నాం. చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ పోటీ చేస్తున్నారు కేఎస్ఎన్ఎస్ రాజు మీద. ఇక్కడ కేఎస్ఎన్ఎస్ రాజు విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అంచనా వేస్తున్నారు. అండ్ మాడుగుల నుంచి ఈర్ల అనురాధ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. పైలా ప్రసాద్, ఈర్ల అనురాధ విజయం సాధించబోతున్నట్లు ఇక్కడ కనబడుతుంది. మాడుగుల్లో గతంలో పోటీ చేసిన బూడి ముత్యాల నాయుడు మీకు ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి పోటీ చేసిన విషయం ప్రేక్షకులకు తెలుసు. వారి అమ్మాయి అనురాధ ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నట్లు మనకి ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ తెలియజేస్తున్నారు. అండ్ అనకాపల్లి లోకల్ నుంచి మలసాల భరత్ కుమార్ ఇక్కడ నుంచి కొనతాల రామకృష్ణపై ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు మనకి ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అంచనా వేశారు. మలసాల భరత్ కుమార్ ఇక్కడ విజయం సాధించబోతున్నారని వీరు అంచనా వేశారు. ఇక పెందుర్తి విషయానికి వచ్చినట్లయితే అన్నంరెడ్డి అదీప్ రాజు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు పంచకర్ల రమేష్ బాబుపై. పంచకర్ల రమేష్ బాబు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పంచకర్ల రమేష్ బాబు విజయం సాధించబోతున్నట్లు మనకి గెలుపు అంచనాలని మనకి అందించారు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు. అయితే యలమంచిలి నుంచి ఉప్పలపాటి వెంకట రమణమూర్తిరాజు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు సుండ్రాపు విజయ్ కుమార్పై. ఇక్కడ సుందరపు విజయ్ కుమార్ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు మనకి తెలుస్తుంది. సుందరపు విజయ్ కుమార్ ఇక్కడ విజయం సాధిస్తున్నారని ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన గెలుపుని అంచనా వేశారు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్. ఇక పాయకరావుపేట కంబాల జోగులు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు వెంగళపూడి వనితపై. ఇక్కడ వంగలపూడి వనిత మరియు కంబాల జోగుల మధ్య పోరాటం హోరాహోరీగా ఉందన్నట్లు సూచిస్తుంది ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు. అండ్ నర్సీపట్నం నుంచి పెట్ల ఉమాశంకర గణేష్ చింతకాయల అయ్యన్న పాత్రుడి మధ్య పోరాటంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర గణేష్ స్పష్టమైన మెజార్టీతోటి విజయం సాధించబోతున్నట్లు ఈ నర్సీపట్నం నుండి మనకి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అందిస్తున్నారు. అండ్ భీమిలి నుండి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. గంటా శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ గంటా శ్రీనివాస్ గారు గెలవబోతున్నట్లు ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం ఈస్ట్ నుండి ఎంవివి సత్యనారాయణ ఇక్కడ నుంచి వెలగపూడి రామకృష్ణబాబుపై పోటీ చేస్తున్నారు. వెలగపూడి రామకృష్ణబాబు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి తెలియజేస్తుంది. అండ్ విశాఖపట్నం సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్, వంశీ కృష్ణ శ్రీనివాస యాదవ్ వీరి మధ్య పోరాటంలో వాసుపల్లి గణేష్ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ విశాఖపట్నం నార్త్ నుంచి కేకే రాజు మరియు పి విష్ణుకుమార్ రాజు బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. వీరి మధ్య పోరాటంలో కేకే రాజు ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు విశాఖపట్నం నార్త్ నుంచి. ఇక విశాఖపట్నం వెస్ట్ విషయానికి వచ్చినట్లయితే అడారి ఆనంద్ మరియు గణబాబు మధ్య పోరాటంలో అడారి ఆనంద్ విశాఖపట్నం వెస్ట్ నుంచి గెలవబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ గెలుపు అంచనాని తెలియజేశారు. అండ్ గాజువాక గుడివాడ అమర్నాథ్ పల్లా శ్రీనివాసరావు గారి మధ్య పోరాటంలో పల్లా శ్రీనివాసరావు విజయం సాధించబోతున్నారని ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి తెలియజేస్తుంది. ఇక అరకు వ్యాలీ రాగం మత్స్యలింగం మరియు పంగి రాజారావు మధ్య పోరాటంలో ఇక్కడ రాగం మత్స్యలింగం విజయం సాధించబోతున్నారని ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ పాడేరు నుంచి విశ్వేశ్వరరాజు మత్స్యరస ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు కిల్లు వెంకట రమేష్ నాయుడుపై. ఇక విశ్వేశ్వరరాజు ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నట్లు ఈ గెలుపు అంచనాన్ని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అంచనా వేసింది. మొత్తంగా చూసినట్లయితే విశాఖపట్నం జిల్లాలో
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాలకు గాను 8 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగాను, ఎన్డీఏ 6 నియోజకవర్గాల్లో కీన్ కంటెస్ట్ 1 నియోజకవర్గంలో వీరు గెలుపు అంచనాలని ఈ సర్వే పోస్ట్ ఎలక్షన్ మనకి అందించడం జరిగింది. ఇక విజయనగరం డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినట్లయితే కురుపాం పుష్పశ్రీవాణి పాముల ఇక్కడ తోయక జగదీశ్వరిపై ఇక్కడి నుంచి పోటీ చేశారు. పుష్పశ్రీవాణి ఇక్కడి నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక పార్వతీపురం జోగారావుపై విజయ బోనెలపై జోగారావు విజయం సాధించబోతున్నట్లు, అలజంగి జోగారావు విజయం సాధించబోతున్నట్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి ఈ విజయం ఉండబోతుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది. ఇక సాలూరులో రాజన్న దొర, పీడిక రాజన్న దొర మరియు గుమ్మడి సంధ్యారాణి మధ్య పోరాటంలో పీడిక రాజన్న దొర ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పి తెలియజేస్తున్నారు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు. ఇక చీపురుపల్లి నుంచి బొబ్బిలి నుండి సంబంగి వెంకట చెన్నప్పల నాయుడు ఈయన వైఎస్ఆర్సీపీ మధ్య ఉన్నారు. సుజయ్ కృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ కూడా గెలుపు అంచనాలను ఇవ్వలేదు. ఇక్కడ హోరాహోరీ పోరాటం జరుగుతుందని ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అంచనా వేశారు. ఇక చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గారు కళా వెంకటరావు గారి మధ్య పోరాటంలో బొత్స సత్యనారాయణ గారు విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక గజపతి నగరం నుంచి బొత్స అప్పల నరసయ్య, కొండపల్లి శ్రీనివాస్ మధ్య పోరాటంలో బొత్స అప్పల నరసయ్య విజయం సాధించబోతున్నట్లు మనకి తెలియజేస్తున్నారు. అండ్ నెల్లిమర్ల నుంచి అప్పలనాయుడు బొడ్డుకొండ ఇక్కడ లోకం మాధవిపై అప్పలనాయుడు విజయం సాధించబోతున్నట్లు ఇక్కడి నుంచి మనకి విజయాన్ని సూచిస్తున్నారు. అండ్ విజయనగరం నుంచి వీరభద్రస్వామి కోలగట్ల అదితిరాసు పూసపాటిపై విజయం సాధించబోతున్నట్లు ఇక్కడ వైఎస్ఆర్సీపీ కోలగట్ల వీరభద్రస్వామి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ శృంగవరపుకోట ఇక్కడ కె శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు కోళ్ల లలిత కుమారి శృంగవరపుకోటలో విజయం సాధించబోతున్నట్లు ఎన్డీఏ సర్వే మనకి తెలియజేస్తుంది. మొత్తంగా చూసినట్లయితే 9 అసెంబ్లీ సెగ్మెంట్స్కి గాను వైఎస్ఆర్సీపీ 7 స్థానాల్లో, ఎన్డీఏ 1 స్థానంలో, కీన్ కంటెస్ట్ 1 స్థానంలో మనకి విజయనగరం జిల్లాలో కనపడుతుంది. ఇక నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లాలోకి వచ్చినట్లయితే ఆఫ్టర్ ఎలక్షన్ పోస్ట్ ఎలక్షన్ ఏదైతే ఉందో వీరు గెలుపు అంచనాలని ఏ విధంగా ఇచ్చారో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మీద గెలుపు అంచనాలని అందించిన వీరు ఇచ్చాపురం నుంచి పెరియా విజయ మరియు బెందాళం అశోక్ ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెరియా విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ పలాస నుంచి సీదిరి అప్పలరాజు గౌతు శిరీష మధ్య పోరాటంలో సీదిరి అప్పలరాజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నారని ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ టెక్కెల నుంచి దువాడ శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థిగా, అచ్చెన్నాయుడు కింజరపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు ఇక్కడి నుంచి విజయం సాధించబోతున్నారని ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ పాతపట్నం నుంచి రెడ్డి శాంతి మామిడి గోవిందరావు మధ్య పోరాటంలో రెడ్డి శాంతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గోండు శంకర్ మధ్య పోరాటంలో ధర్మాన ప్రసాదరావు ఈ శ్రీకాకుళం నుంచి విజయం సాధించబోతున్నట్లు మనకి సూచిస్తున్నారు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు. అండ్ ఆముదాల వలస తమ్మినేని సీతారాం కూన రవికుమార్ మధ్య పోరాటంలో ఎన్డీఏ అభ్యర్థి కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్ మరియు బొగ్గు రమణమూర్తి మధ్య పోరాటంలో ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నారని ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ పాలకొండ విశ్వేశ్వరాయ్ కళావతి అండ్ నిమ్మక జయకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కళావతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి విజయం సాధించబోతున్నారని ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ రాజాం నుండి డాక్టర్ రాజేష్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. కోండ్రు మురళీమోహన్ పై వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుంది అనగా డాక్టర్ రాజేష్
ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారని ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ హెచ్ఆర్ల నుండి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అందించిన హెచ్ఆర్ల పోస్ట్ ఎలక్షన్ రిపోర్ట్ని మీ ముందు ఉంచుతున్నాం. గొర్ల కిరణ్ కుమార్ ఎన్ ఈశ్వరరావు బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి. ఇక్కడ నుంచి గొర్ల కిరణ్ కుమార్ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు, వైఎస్ఆర్సీపీ ఇక్కడ నుంచి గెలవబోతున్నట్లు క్లియర్ కట్ అంచనాని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అందించారు. మొత్తంగా చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు గాను, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 8 వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి, ఎన్డీఏలోకి 2 అసెంబ్లీ స్థానాలను వీరు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఈ కంప్లీట్ స్టేట్ వైడ్ ఎలక్షన్ ఇది ఎగ్జిట్ పోల్ అని చెప్పలేం, కానీ గెలుపు అంచనాలని వీరు అందించిన గెలుపు అంచనాలని మొత్తంగా చూసినట్లయితే వీరు క్లియర్గా 175 నియోజకవర్గాల్లో 110 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుందని, 45 నియోజకవర్గాలు ఎన్డీఏ కైవసం చేసుకోబోతుందని, కీన్ కంటెస్ట్లో ఉన్నవి 20 స్థానాలుగా ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు మనకిచ్చిన సర్వేని అంచనా వేస్తున్నాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్యామ్రాజ్ సైనింగ్ ఆఫ్.